రెడీ? ఆర్జీవి గారు హియర్, జీవి హియర్. ఇక్కడ 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 కింద కింద నుంచి సెకండ్ రో. 36 years తర్వాత మళ్ళీ థియేటర్లో చూశాను. అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. స్టాండౌట్ ఫీచర్ ఇందులో నాకేంటంటే మ్యూజిక్. ఇట్ ఈస్ జస్ట్ స్క్రీమింగ్ అవుట్ అన్నట్టు. సూపర్. ఇప్పుడున్న స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా, అట్ ద సేమ్ టైం బాగా వింటేజ్ అండ్ నాస్టాలజిక్గా ఉంది. అండ్ ఐ లవ్ ద క్లోజప్స్. ఇప్పుడు చూసినా కూడా నాకు వెరీ రిలవెంట్ అండ్ వెరీ ఎంగేజింగ్గా ఉంది. దట్ ఈస్, ఐ మీన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ద పాయింట్ ఈజ్ మీరు చెప్పేదానికి ఊకుంటున్నాను. వాట్ కెన్ ఐ సే? బట్ ద ఫ్యాక్ట్ దట్ యూ లైక్ ద మ్యూజిక్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నికల్ ఛాలెంజెస్. ఒరిజినల్ దాంట్లో ఉన్న ఫ్లేవర్ పోకుండా హౌ వీ యూజ్డ్ ది ఏఐ యాప్స్ టు basically get exact same effect of what you remember seeing that long back. I think that was a challenge. Yeah. రఘువరన్ గారి వాయిస్ ఏమన్నా మోడిఫై చేశారా? No, not in it. Nothing was modified. It was just అంటే ఆ టైంలో మోనో ట్రాక్లో రికార్డ్ చేసిన టోటల్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్. అది కూడా మిక్స్డ్ ట్రాక్ ఉంది. వీ డోంట్ హ్యావ్, ఐ మీన్ సెపరేట్లీ. వర్మ గారు అంటే హియర్ ఎక్కడ ఎక్కడ ఇక్కడ 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 ఎస్ ఎస్ సార్. బాబు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఆ రోజున శివ తీస్తున్న రోజుల్లో కీస్ హై స్కూల్లో అనుకుంటా మీరు చేస్తున్న రోజుల్లో మీ ఇంటర్వ్యూ కోసం పరుగులు పెట్టి వెనక తిరిగి ఇవ్వలేదు. ఇన్ని రోజుల తర్వాత శివ ప్రెస్ మీట్లో కలవటం చాలా హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ ఆఫ్టర్ 36 years. ఇప్పుడు మా నాస్టాల్జియా పని మీరు మీ నాస్టాల్జియాకి వెళ్ళారు. yes, really nostalgical feeling. తర్వాత రియల్లీ యాజ్ మై కొలీగ్ జీవీ సెడ్, ద క్వాలిటీ ఈజ్ వెరీ మచ్ ఎన్హాన్స్డ్. ద మ్యూజిక్ రియల్లీ చాలా బాగుంది. కొత్తగా కుక్కల అరుపులు అక్కడ జాయిన్ చేసినట్టున్నారు. నువ్వు అన్నీ ఉన్నాయి. అయ్యో, అప్పట్లో ఇంత ఇదిగా లేవు. అంటే అఫ్ కోర్స్ అట్మాస్ సౌండ్లో అంటే ఇక్కడ మీకు సింగిల్ స్క్రీన్ ఒక సింగిల్ సోర్స్ నుంచి వింటున్నప్పటికీ మీరు అట్మాస్లో సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి కదా, దాంట్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ గో అప్ ఎ లిటిల్. ప్రభు, నథింగ్ వాజ్ యాడెడ్. అసలు ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ దిస్ థింగ్ అక్కడ నుంచి తీసుకున్నాము. అండ్ నథింగ్ వాజ్ ఆల్ యాడెడ్. నోస్టాల్జియా అని రాము అన్నాడు కాబట్టి 36 years ago, whenever we started and released on October 5th, never కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ఇలా కలుస్తామని. అండ్ కలిసి దీనికి శివాకి ఇంకా ఇంత ఆదరణ, ఇంత ద కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. ఇట్స్ స్టిల్ వెరీ, నాకు చాలా సర్రియల్గా ఉంది, కొత్తగా ఉంది అసలు ఇది ఇలా కలుస్తాము. అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి కమింగ్. అండ్ రాము అప్పుడు ఎంత కష్టపడి సౌండ్ దగ్గర కూర్చుని అన్ని ఈవెన్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ చేశాడు. సేమ్ ఇష్టంతో 6 నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ హీ హాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ మీకు ఇంత నచ్చింది, కుక్కల సౌండ్లు వినపడుతున్నాయని మీరన్నా కూడా కేవలం అతను వాట్ హీ కుడ్ డూ దెన్, వాట్ అప్పుడు కంప్లీట్గా సరౌండ్ స్పీకర్స్లో చేయలేని సౌండ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. ఈ టుక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్. అండ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. See, at the time, నన్ను మాట్లాడిని రాము, ఫినిష్ చేసి బికాజ్ నాగార్జున చెప్పేదానికి డాల్బీ అట్మాస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆపాను అంతే. సో ఇప్పుడు స్టడీ క్యామ్ షాట్ ఉంది, ఆవిడ అంత వెరీ టాక్డ్ అబౌట్. అలా కెమెరా వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప అరుపు వినిపిస్తుంది, లేకపోతే అక్కడ కుక్కలు మరుగుతున్నాయి, ఫుడ్ స్టెప్స్ ఇవన్నీ. సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ కాంట్ ఇమాజిన్ పాయింట్ బియాండ్ సౌండ్ ఎలా వస్తుందని. ఇప్పుడు నౌ వెన్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ డాల్బీ అట్మాస్,
యూ ఆల్మోస్ట్ ఫీల్ యూఆర్ గోయింగ్ బిహైండ్ నాగార్జున పరిగెడుతూ ఉంటే, ఎందుకంటే మీకు ఆ ఎఫెక్ట్లో ఆ ట్రావెల్ అవుతూ ఉంటే సరౌండ్ స్పీకర్ నుంచి దాని నుంచి, దట్ ఈస్ ద మెయిన్ ఎన్హాన్స్మెంట్ విచ్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది అట్మాస్ సౌండ్. And that again, the accompanying music was possible because of AI. Yeah. ఇప్పుడు ఫ్లో తప్పింది నాది. ఎనీవే, సో రాము అంత ఇష్టపడి హీ డిడ్ వాట్ హీ డిడ్ అండ్ మై అప్పుడు హౌ మచ్ ఐ వాజ్ ఇన్ గ్రాటిట్యూడ్ టు హిమ్. అగైన్ ఐ యామ్ నౌ ఆల్సో ఇన్ గ్రాటిట్యూడ్ టు రామ్ గోపాల్ వర్మ. అండ్ ఆల్సో ద 4Kలోకి లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది 4Kలోకి దొరకని ప్రింట్స్ అవి పట్టుకొచ్చి వాటిని మళ్ళీ డిజిటల్లోకి చేయడం చాలా ఇది. బట్ అన్నపూర్ణ టీమ్, సివి రావ్ అండ్ ఐఎమ్ డీప్లీ గ్రాటిట్యూడ్ టు దెమ్. చాలా బాగా చేశారు. అండ్ మీరు ఎలా షాక్ అయ్యారో, ఆర్ ఎలా షాక్ కాదు, ఎలా ఇంప్రెస్ అయ్యారో మొన్న చూసి సినిమా. నేను కూడా జస్ట్ 3-4 days బ్యాక్ ఫుల్ త్రోలో సినిమా చూశాను. ఐ వాజ్ కంప్లీట్లీ ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అండ్ నాకు బాగా గుర్తు, శివ రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్ కానీ ఈ సినిమా ఇలా తీయొచ్చా అనుకుని అర్థం కాక సినిమా ఎలా ఉంది అని సాయంత్రం ఫోన్లు చేసుకుంటాం కదండి. అప్పుడు వి డిడ్ంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఆర్ ఎనీథింగ్. ఫోన్లు చేసుకుంటాం. సౌండ్ బాగుంది అన్నారు. అప్పుడు సౌండ్ బాగుంది అంటే సినిమా గురించి మాట్లాడలేదు. అంటే ఫస్ట్ టైం ద టాక్ దట్ కేమ్ అవుట్ వాజ్ సౌండ్ బాగుంది. అండ్ ఐ బిలీవ్ రాము హెస్ అచీవ్డ్ ఇట్ అగైన్ దిస్ టైమ్. అండ్ ఇట్స్ just fantastic. It's a very surreal experience ఇందాక అన్నట్టు. And I'm so happy to be here today after so many years. సార్, ఇందులో ఉన్న చేంజెస్ కానీ ఆ షార్ట్స్ ఇప్పటికి కూడా చాలామంది ట్రై చేశారు. ఇప్పుడు చూస్తుంటే అంత రియలిస్టిక్గా ఇంకా రాలేదనిపిస్తుంది. నో బడీ కెన్ మ్యాచ్ దో షార్ట్స్, దట్ ఒరిజినాలిటీ కానీ అథెంటిసిటీ కానీ. ఎస్, ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు, తలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలుక్కుబడి లెగుస్తాను నిద్రలోంచి. నేను చేశాను, వై డిడ్ ఐ డూ దట్, పాపం ఆ పాపని అంత డేంజర్లో పెట్టామా అని. అండ్ బట్ ఇట్ వాజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఇట్ అగైన్. అండ్ దట్స్ వై అది ఇట్ లుక్స్ సో రియల్. ఆ నందికొండ వాగుల్లో అనేది జనరల్గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్కి వెర్రెక్కిచ్చే అంశాలు, అంటే ఒక హీరో పాత పాటలు పెట్టడం అనేది ఇట్ వాజ్ డన్ లాంగ్ బ్యాక్ ఇన్ శివ. దట్ ఈస్ లైక్ సార్, ఇక్కడ మీరు చెప్పిన దానికి ఒక చిన్న రిలేషన్, దాని ఎఫెక్ట్ ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద టేకింగ్, ఇట్ ఈస్ టు డూ ద కెమెరా, స్టడీ కెమెరా, అది కాదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్, అండ్ మేబీ ఇట్ ఈస్ ఫస్ట్ టైమ్ ఈవెన్ టుడే, వేర్ ద మెయిన్ క్యారెక్టర్, ద ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ శివ ఒక టెన్షన్తో పరిగెడుతున్నాడు. ఇప్పుడు హీరోలు టెన్షన్ చూపించడం అనేది మర్చిపోయారు. ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీవన్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షాట్లోనే స్లో మోషన్లో మొత్తం బద్దలు కొట్టే మ్యూజిక్తో వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాను అని ఒక టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవనెవరు, ముందే హీరో వచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ దట్ యూ డోంట్ గెట్ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ. ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ అంత రియలిస్టిక్గా అంటే ఒక 5-6 వస్తే పారిపోయి ఆ పాపను కాపాడటానికి ఈ లుక్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ ఆఫ్ దట్ ద హీరోయిజం ఎలివేట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూ ఇస్. అది అనేది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి యూ అగైన్ ఫెల్ట్ ద ఫ్రెష్నెస్ అవుతారు. సార్ నాగార్జున గారు. నాకు సార్ హాయ్, దిస్ ఇస్ ప్రఖ్యాత్ ఫ్రమ్ Gulti. Hi. So first of all, it looks great. The restoration Looks great or fantastic? looks great and fantastic both. Okay, thank you. So what do you think is one unique point you have to point out that made Shiva trendsetter cult film? At that time in life, at that point in time, it was నేను అనుకునేది right time, right place, everything. Cinema needed change. And the new maverick came into town, and that is Ram Gopal Varma, with change and with a strong conviction, cinemalu itla thiyochu, and strong conviction of sound, visuals, and this might be a very
డిప్లొమాటిక్ ఆన్సర్, అన్నీ సారీ అన్ని సినిమాలకి ఇది కుదరదు. సంథింగ్ హ్యాపెండ్ టు ఆల్ ఆఫ్ అస్. ఏదో పూనకం పట్టుకున్నట్టు అందరికీ, నాట్ జస్ట్ రామ్ గోపాల్ వర్మ ఆర్ మీ, ది రెస్ట్ ఆఫ్ ద క్రూ. అది చాలాసార్లు నేను ఆలోచించుకుని వై ఇట్ బికేమ్ అ కల్ట్ ఫిల్మ్. ఇట్ సంథింగ్ గ్రేట్, సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ అట్ దట్ టైమ్. సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంది, నాగార్జున గారు ఇక్కడ యా, ఇందులో ఒక డైలాగ్ ఉంది, పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు. అమల గారి డైలాగ్ ఇది, గుర్తులేదు. సో 36 years తర్వాత చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? నో వెరీ నాస్టాలజిక్. సినిమా చూసినగానే అమల ఊళ్ళో లేదు. షీ వాజ్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఐ సింప్లీ పుట్ అ మెసేజ్, couldn't take my eyes off you. అండ్ అలాగే సార్ మొన్న బిగ్ బాస్లో మీ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా, బిగ్ బాస్. yes యా, సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్? అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిలింలో డాన్స్ చేయనివ్వలేదు, ఇలానే డాన్స్ చేద్దామని. సో ఆ పాటకి డాన్స్ చేశాను. ఫెంటాస్టిక్ మెమరీస్. సినిమా చూస్తున్నంతసేపు, నాట్ జస్ట్ లెట్స్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ బోత్ అమ్లా అండ్ మై సెల్ఫ్, బట్ మెమరీస్ ఆఫ్ కీస్ హై స్కూల్, మెమరీస్ ఆఫ్ సో మెనీ. ఇట్ వాస్ జస్ట్ గుడ్ టైమ్స్. every second, every hour, every day of Shiva shooting gani, our conversations gani, it was just fantastic. And I don't live in memories generally, but ee cinema చూస్తున్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చేసాయి. అండ్ Naksar, బాక్సింగ్ సీన్ వచ్చి So మీరు you told used AI completely for the audio registration, at least parts of it. So technical గా వాడుతున్నారు AI ని. So how do you see AI developing into creative thing also in future? I mean, it's going to have a massive impact beyond anyone's imagination in every which way, both in audio and video. That's what my thinking. Yeah. నాగార్జున గారు 36 years బ్యాక్ ఈ సినిమా చూసిన వెంటనే నాగేశ్వరరావు గారు ఏమన్నారు? ఫాదర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్? నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే, నాట్ ద నెక్స్ట్ డే, ఒక 2 రోజుల తర్వాత నేను ఎంత క్లియర్గా నాకు అప్పటికి స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్. కామెడీ లేదు, ఇది లేదు, అది లేదు సినిమాలో, ఎంటర్టైన్మెంట్ ఆడవాళ్ళకి నచ్చదు, రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్నా. సో ఆ టైంలో నాకు, మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత గ్రేవ్ యార్డ్ ఉంటుంది చూడండి, అక్కడ ఉందండి. ఆయన నాన్నగారిని, ఆయనే కారు తోలుతున్నారు, నేను పక్కన కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా, చాలా బాగా చేశావు, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు. ఇట్స్ వండర్. సార్ ఆర్జీవి గారు ఇప్పుడు సినిమా తీస్తే, ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తాం? Shiva is made for only one and only Nagarjuna. ఎప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు, ఇంకో 36 years అయినా ఇంకెవరైనా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇమాజిన్. అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు? నాగ చైతన్య ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు. నో, నాకు ఓన్లీ నాగార్జున. అంటే అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దరిదాపు హీరో. ఒకసారి నన్ను చూడండి సార్, మళ్ళీ మీరే చేస్తారే. శివ సినిమా చూస్తుంటే శివ సినిమాలో దాదాపు హీరో అని ఆ ఫ్రెండ్స్ గారు 100 టీలు తాగిపించుంటారు. టీ 1/2 టీ చెప్పని. ఇప్పుడు చూసి చెప్తే వాట్కా ఓ పెగ్ బట్ట, ఓ పెగ్ వాట్కా చెప్తారా? Sir, Nagarjun garu, yes. I remember I was very young, of course, then 36 years back. My name is Rajeshwari. Hi. So, ఇప్పుడు అదే అంటున్నారు కదా, అప్పుడు మీరు అంటే I think RGV of course did a great job showing you well, but both of you are looking so gorgeous, and I'm reminded of all the fan following you've had, all my friends. Of course, my husband also is your fan, but all the girls were such big fans of yours, and I think it's amazing that the quality has been restored in such a beautiful way. Okay, question.
questions, of course. Was there anything that was very challenging for you now that you looked at the film, you look back with fondness and said, okay, I did it? Anything that about the shooting of the film that you remember that was very challenging for you? నథింగ్ వాజ్ ఛాలెంజింగ్. ఇష్టపడి చేసాము సినిమా. ఛాలెంజ్ అనేదే లేదు సినిమాలో. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ ద ఫిలిం. ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. Maybe running through all those gullies, I don't know. No, I was amazed running through all the gullies, and I was amazed waiting for the rushes to come because we couldn't see it immediately. And I was amazed at the Steadicam guy following me. వాడు ఎప్పుడు పడిపోతాడా కింద అని ఒక భయం. ఆ Steadicam ఫెలో 5-6 సార్లు అన్న కింద పడి ఉంటాడు పరిగెత్తా. So I was amazed. Everything was amazing, new experience for Absolutely. me. It still looks new. That's the greatness of the film, sir. Even the shooting part was because I had done about 8 films before. This was a new experience for me. వర్మ గారు, నాగేశ్వరరావు గారు మీతో ఫస్ట్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అప్పుడు కూడా రిలీజ్ అయిన 2-3 రోజుల తర్వాత అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. కానీ వర్మ గారితో నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఇంటరాక్షన్లో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారు? అప్పుడు చాలా రిస్కీగా ఫీల్ అయిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఏమన్నా చెప్పారా? తర్వాత ఏం చెప్పారు? నాకు ఆనెస్ట్గా నాగేశ్వరరావు ఒక్కరే నాకు అసలు గుర్తులేదు అసలు ఆయన ఏమన్నారు. అబ్సల్యూట్లీ ఇట్ బెండ్ అవుట్ ఆఫ్ మెమరీ. ఆయనకి నచ్చిందా అంటే అప్పుడు నాగేశ్వరరావు గారు మోరల్లెస్ హీ వాజ్ లీవింగ్ ఇట్ టు వెంకట్ గారికి, సురేంద్రకి, నాగార్జునకి. సో హీ వాజ్ నాట్ రియల్లీ ఆపరేటివ్లీ సో ఇన్వాల్వ్, అట్లీస్ట్ నా పర్స్పెక్ట్లో. వాళ్ళ ఇంట్లో ఉన్న మాట్లాడేమో నాకు అంత తెలీదు, యూనో. సో ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ హిమ్ సెయింగ్ ఎనీథింగ్, అట్లీస్ట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. నాగార్జున గారు నాన్నగారు ఏమన్నారు అప్పుడు ఈ సినిమా చూసాక చేస్తున్నానని తెలిసినప్పుడు? చేస్తున్నానని తెలిసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అబ్బాయి రామ్ గోపాల్ వర్మ, సౌండ్ రాజు గారు మా ఇంట్లో మా స్టూడియోలో పనిచేసేవారు అక్కడ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి. వాళ్ళిద్దరూ రోజుకు ఒక 4 అవర్స్ అన్న కూర్చునేవారు ఎవ్రీ డే ఒక చెట్టు కింద. సో ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ. నాగార్జున గారు, మీకు చాలా ఇష్టమైన బిరుదు నేను ఒకటి ఇచ్చాను మీకు, సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని నేను ఇచ్చింది. ఇట్ ఈస్ ఐ కాయిన్ దట్ వన్. ఆ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషను మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. మీకు ఈయన వరుసగా అందరినీ పడగొట్టుకుంటూ వచ్చాడు, అందరినీ బుట్టలో వేసుకుంటూ వచ్చారు. అన్నపూర్ణ సురేంద్ర గారిని, వెంకట గారిని, వీళ్ళందరినీ వేసుకుంటూ వచ్చాను. నాగార్జునాన్ని కూడా వేశాను. బట్ మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్? ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడా, లేకపోతే కాపీ చూసినప్పుడా? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా యాజ్ ఇట్ గోస్ ఆన్, ద షూటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. వెన్ యూ రియల్లీ గాట్ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు హిట్ అనేటువంటిది? కాన్ఫిడెన్స్ యూ గోయింగ్ టు హిట్ ద ఫిలిం అనేది అది లేకుండా ఎవరు ఏమీ స్టార్ట్ చేయము. ఫస్ట్ బట్ రాముతో నాకు శివ చెప్పకముందే రాముతో సినిమా చేయాలి, ఎందుకంటే వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ జరిగాయి కలిసేవాళ్ళం. నా అవుట్డోర్స్కి వస్తూ ఉండేవాడు తను. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను మైండ్లో. ఇట్ వాజ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కథ తీసుకొచ్చినగానే ఐ లైక్ ద స్టోరీ, ఐ లైక్ ద సెన్సిబిలిటీస్, అండ్ ఇట్ వాజ్ వెరీ సింపుల్. తర్వాత డెసిషన్ తీసుకోవటానికి ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత స్టాండింగ్ బై ఆల్సో వాజ్ సింపుల్ ఫర్ మీ. నేను ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఐ డోంట్ బ్యాక్ అవుట్. వర్మ గారు, 35 ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్గా చేశారు. ఆ తర్వాత టెక్నికల్గా ఎంతో అప్డేట్ అయ్యారు, మీరు నేర్చుకున్నారు, ఇప్పుడు అప్డేట్ అయ్యాం టెక్నికల్గా. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదైనా ఒక సీన్ కానీ 2 సీన్లు కానీ ఇంతకంటే బెటర్గా తీస్తే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆనెస్ట్లీ నో అండి. అంటే కొన్ని మేబీ స్మాల్ థింగ్స్, అది కూడా ఇట్ ఈస్ అ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పినా కూడా అర్థం కాదు. బట్ ఐ ఫీల్ సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్, బట్ ఐ ఫీల్ what this subject matter requires and what are the characters I'm dealing with, I think it's perfect. అందరూ కొత్త వాళ్ళైనా వర్మ గారు అందరూ కొత్త వాళ్ళైనా ఒక్క నిమిషం. ఆర్జీవి గారు ఎప్పుడు రియాక్ట్ గారు నిన్న ఫస్ట్ టైం చిరంజీవి గారికి రిప్లై ఇస్తూ కొంచెం ఎమోషన్ కూడా అయినట్టున్నారు. వై చిరంజీవి గారి మీద ప్రేమ సడన్గా మారిందా? సరే, ఇక్కడ మనం శివ గురించి మాట్లాడదాం. మీకు సెపరేట్గా అంటే శివ గురించి మాట్లాడుతున్నది ఆయనకి ఆ క్వశ్చన్స్ అడగకపోతే ఆయనకి నిద్ర పట్టదు. రాము సార్, నేను ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్లో చెప్పాను. రాము సార్ రాము గారు హలో, ఇక్కడ హలో సార్, ఇందాక చేజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా.
వన్ సీన్లో నాగార్జున గారు వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు, ఈజ్ సంథింగ్ విల్ హ్యాపెన్. అసలు ఐవ్ సీన్ ద మూవీ లాట్ ఆఫ్ టైమ్స్, ఇంటర్నెట్లో చూశాను, ఎప్పుడు చూసాను. ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను. అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్. కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే, ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు సో దట్ వాజ్ హిస్ ఎస్కేప్. నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు. అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ బతికిపోతాడు కదా, మోటార్ వెహికల్ ఏదో ఒకటి దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యాను. లైక్ ఐ వాజ్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్. కాదు, అలాంటి ఒక పొదలు ఫారెస్ట్ లాంటి ఏరియాలో బస్ ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాజ్ ప్రేయింగ్ దట్ దొరికితే బతికిపోతాడు కదా అని. సూపర్, అంటే అంత ఇన్వాల్వ్ చేసింది. బట్ యాక్చువల్గా మోస్ట్ ఛాలెంజింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షాట్స్. ఇప్పుడు కూడా నాకు ఇందాక ఎవరు అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించిందంటే, నాకు అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తే అసలు నాగార్జున నేను ఎలా అడిగానో సైకిల్ అలా తొక్కమని, నాగార్జున ఎందుకు చేసాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ అది. బికాస్ నాగార్జున ఈ మైట్ నో హౌ టు రైడ్ ఎ సైకిల్, బట్ స్టంట్స్ లైక్ హోల్డింగ్ అనదర్ జీప్ ఆర్ ర్యాండమ్గా ట్రాఫిక్లో ఇటువంటి పైగా ఆ పాపను పెట్టుకుని దట్ కూడా నో నాట్ ఎట్ ఆల్. See, one, you're riding the cycle. Then on top of that, the unpredictability of exactly physics. ఇంకో జీపుని పట్టుకుంటే ఏ ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఎలా తెలుస్తుంది అసలు ఎవరికైనా, యూనో. దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి మళ్ళీ. సార్ ఫ్రెండ్స్తో ఒక సీన్లో సార్ ఐఎమ్ స్టిల్ హియర్. ఓకే ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా, సుధాకర్ గారు యుల్ నేమ్ ఎవ్రీవన్ ఇన్ ద మూవీ, ఎవ్రీవన్ హూ ఈజ్ ఇన్ హిస్ బ్యాచ్. అది ఎక్కడ లేదు సార్. అంటే తర్వాత వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ సైడ్ క్యారెక్టర్స్ ఆర్ దే ఆర్ ఇన్విజిబుల్. ఐ లవ్డ్ ఇట్. అంటే ఇట్స్ వెరీ నైస్ యూ మెన్షన్ దిస్. నేను మొత్తం సినిమాలో నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ నాకు టేకింగ్లో వచ్చింది ఆ సీనే మీరు చెప్పింది సార్. ఐ డోంట్ నో హౌ టు డూ దట్ అండ్ ఆస్ట్ గోపాల్ రెడ్డి కెమెరామ్యాన్ అడిగాను, తర్వాత కెమెరా అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి అని, ఇంకోరు అసిస్టెంట్ డైరెక్టర్ అని. వాళ్ళందరూ ఎంత చెత్త ఐడియాలు చెప్పారంటే ఆ ఇన్స్పిరేషన్తో వచ్చింది ఇది. సో ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ ఇస్ జస్ట్ టు డీలే ద ఎంట్రీ. అందరికీ స్పెషల్గా చూపించాలంటే అందరూ అక్కడ కూర్చుని ఉంటే ఎవ్రీబడి విల్ బికమ్ వన్ క్లోజర్. సో ద మూమెంట్ చిన్న తర్వాత వచ్చి ఎవరో తర్వాత అమలా దానితో ఎవ్రీబడి బికేమ్ స్పెషల్. యూ మేడ్ ఇట్ రియల్ సార్. అండ్ ఎంట్రన్స్ సీన్లో కూడా అది నాకు ఆ విలన్ రాగానే ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఇన్, నేను అక్కడే ఉన్నాను. సమ్ రౌడీ వాజ్ అటాకింగ్ మీ లైక్ చూసేటప్పుడు ఆఫ్ కోర్స్ నాకు రియల్గా అనిపించింది. సో ద టేకింగ్ వాజ్ సో రియలిస్టిక్. అసలు బయట ఎలా జరుగుతుందో అలాగే ఉంది. ఇట్ వాజ్ నెవర్ ఈవెన్ రియల్ లొకేషన్, స్వప్నలోక్ ఆర్ ఎనీ నాకు తెలియని లొకేషన్స్ అన్ని మ్యామ్ చెప్తుంటే విన్నా. సో అందుకే అంత రియలిస్టిక్గా అనిపించింది. అండ్ ఐ వాజ్ రియలీ మై ఫేవరెట్ మూవీ. అసలు ఇంత పెద్ద స్క్రీన్లో చూడటం ఐ వాజ్ రియలీ హ్యాపీ సార్. ఈ బయట ఎక్కడైనా చేసాం అమీర్పేటలో చేయలేదు కదా. వర్మ గారు ఇక్కడ వర్మ గారు సార్, ఇక్కడ ఎస్ఎస్ పట్నాయక్ నా పేరు, పెమ్స్ టీవీ సార్. మీరు లెఫ్ట్లోనా రైట్? రైట్ సార్, ఇటు సైడ్ సార్. నాగార్జున సార్ చూసి ఓకే సార్. నాగార్జున సార్. వర్మ గారు ఇక్కడ లెఫ్ట్లో అండి. ఇచ్చేస్తాను. నాగార్జున గారు. వర్మ గారు ఇక్కడ. సార్ వర్మ గారు ఈ సినిమా చూసినప్పుడు వర్మ గారిలో ఇంత టాలెంట్ ఉంది, కానీ ఇప్పుడు అది ఎక్కడో రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది అని మాకు అనిపించింది. మీరు రియలైజ్ అయ్యారా ఈ సినిమా ట్రాక్లోకి వెళ్తుంది కదా? వెళ్ళిపోయింది. అదే వర్మ గారు అంటే ఆ ఓడక అనే సెటైర్లు వేసుకునే పరిస్థితి వచ్చేసింది. సో మీరు ఏమైనా రియలైజ్ అయ్యారా దీని తర్వాత ఇది చూసిన తర్వాత? నెక్స్ట్ సినిమాలో చూస్తారు. నాకు సార్ దిస్ ఇస్ సంగీత హియర్ ఫ్రమ్ ద